చిత్రకాండ నుంచి నన్ను తీసుకుని ఇవాళ చాలా పెద్ద పేట వేశారు. ఒక రకంగా నేను చేసుకుంటే విన్నదో అందులో మా రమాప్రభు గారికి చాలా 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 కృతజ్ఞుడు. ఇక సబ్జెక్ట్లో వచ్చేస్తాను డైరెక్ట్గా. ఎందుకంటే నేను గీతలకంటే కానీ రాత్రవాడిని కాను, నాకు సంబంధం లేదు దాంతో. అయినా కూడా మాట్లాడాలని మంచి అవకాశం ఇది. కల్లూరి వీరభద్ర శాస్త్రి గారి పుస్తకానికి ముందు మాట రాస్తూ విశాఖపరావు మాట అన్నారు, గాయకుడైన వాడు చిత్రకారుడు అయిపోవాలి, స్వరాలతోటి బొమ్మలు కట్టి ప్రేక్షకులు చూపెట్టాలన్నారు. సో నేను గాయకుడిని అనగా కాలేదు కాబట్టి చిత్రకారుడిగా నేను బొమ్మలు ఎందుకు వేయకూడదని చెప్పి గాత్ర చిత్ర సమ్మేళనం అని చెప్పి ఎప్పుడో జోషి గారు పాడుతుంటే ఎంఎఫ్ హుస్సేన్ గారు వేయడం అంటే ఒక 3 గంటల కచేరీలో అడవుల నుంచి పెద్ద పురుగు రావడం అనే ఒక కాన్సెప్ట్ తోటి వారు చిత్రించడం జరిగింది. అయితే కళకి సంబంధించిన ధర్మాలు వేరే ఉంటాయి. అందరూ అంటే నాకు స్వార్థం అనే పదం చాలా ఇష్టం అండి. ఎందుకంటే స్వార్థం తల్లి దగ్గరే స్టార్ట్ అయింది. ముందర అందరూ చెప్పుకుంటారు వాడు స్వార్థపరుడు స్వార్థపరురాలు అనిపించుకున్నారంటే వాడు చాలా గొప్పవాడు కింద లెక్క నా కాన్సెప్ట్. ఎందుకంటే నా కొడుకు ఇలా ఉండాలి, నా కూతురు ఇలా ఉండాలి, డ్రెస్ వేసుకోవాలని ఎలా మొదలుపెట్టారు, అలాగే నా పాట ఇలా ఉండాలి, నా బొమ్మ ఇలా ఉండాలి, నా నాట్యం ఇలా ఉండాలి అనే ఒక అందమైన స్వార్థం ఉంటుంది. అది డెఫినెట్గా మనకు పెద్దపేట వేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అందరూ చిత్రకారులే ఉన్నాడు. ఎప్పుడూ ఒక బొమ్మ వేసేయడం, ఓ 4 గోడల మధ్యన బొమ్మ వేయడం, వాడైనా అదృష్టం బాగుండి కొంచెం కార్టూనిస్ట్ కాబట్టి కొంచెం అల్లరిగా మాట్లాడతాను, క్షమించాలి. ఓ చెక్క ముక్క ఒడియాలు కూడా కలుగుతారు, తీసుకుని వచ్చేయడం ఎప్పుడైనా అనిపిస్తుంది. కానీ అదృష్టం ఏంటంటే వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ తోటి చిత్రకారుని స్టేజ్ మీదకి తీసుకురావాలి. అది కూడా ఫుల్ఫిల్డ్ మనదైన సామవేదం, మనదైన సంగీతం, మనదైన సాహిత్యం. ఈవేళ దాకా తెలుగు సాహిత్య ప్రక్రియలు ఎన్ని ఉన్నాయో అన్ని ప్రక్రియల్లోనూ నాకు బొమ్మలు వేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. మీరు ఏది అష్టావధానాలు అవ్వచ్చు, లేకపోతే వేద చిత్ర సమ్మేళనం అవ్వచ్చు, గాత్ర చిత్ర సమ్మేళనం అవ్వచ్చు, అన్నమయ చిత్ర సమ్మేళనం అవ్వచ్చు, వ్యాఖ్య చిత్ర సమ్మేళనం, అవధాన చిత్ర సమ్మేళనం, ఇలా ఏది తీసుకున్నట్టు దగ్గర చేశారు. ఏంటంటే ఎక్కువసేపు టైం తీసుకోను, చాలా చాలా కరెక్ట్గా మాట్లాడాలంటే 5-6 రోజులు పడుతుందండి. అంత చిత్రకళలో సంగీతానికి సంబంధించిన కాంబినేషన్ అంతుంది. అయితే మీరు పాడే సంగీతజ్ఞులు పాడే పాటలోని భావాన్ని తీసుకుని, ఎందుకంటే అనర్ఘరత్నాలు ఇచ్చారు మన త్రిమూర్తులు, అందులో మూర్తిత్రయంలో అగ్రగణ్యులు 3 ఉన్నారు. నేను త్యాగం తీసుకున్నాను ప్రస్తుతానికి. అనుకోకుండా మా రమాప్రభు గారు దీక్ష గారికి బొమ్మలు వేయించారు. ఇవన్నీ కూడా నాకు వైభవాలు. ఇందులో ఇది ఒక రకంగా త్రివేణి అండి, సాహిత్య సంగీతం, సాహిత్యం సంగీతం చిత్రకళ ఒక త్రివేణి సంగమంగా నేను తీసుకొస్తున్నాను. అందులో ఒకసారి చిట్టుబాబు గారు అడిగారు, వేణ చిట్టుబాబు గారు, పూచి ఎలా వేసావు అంటే నేను ఏకాదశి వృత్తిలో 11 బొమ్మలు వేసాను ఫస్ట్ టైం. వేసినప్పుడు అందులో ఒక భావాన్ని ఎలా క్రియేట్ చేస్తారో చెప్పంటే ఆయన మీరే సెలెక్ట్ చేయడం కీర్తన దానికి నేను సంగీతజ్ఞుని కాదు, నేను సాహిత్యవేత్తను కాదు, బట్ పెయింటర్గా నేను చూసిన త్యాగరాజ కీర్తన ఎలా ఉంటుందో మీకు చూపెడతానని చెప్పి నేను ప్రత్యేకంగా వేశాను. ఆ కీర్తన ఏంటంటే ఆయన అడిగింది, రామాభిరామ మనసు రంజిల్లో పలకరాదా, మీకు తెలియని గుర్తు కాదు, నాకు 720 క్రితంకి స్టడీ చేసి నేను నోట్స్ రాసుకున్నాను యాజ్ ఎ పెయింటర్గా. అలాగా ఆ నోట్స్ ప్లస్ అలాగే అన్నమయ్య కానీ అలా ప్రతి వాక్యకారులు ఈవెన్ రింగరింగాతో సహా సరదాగా చెప్తున్నాను. అయితే ఏంటంటే రామాభిరామ మనసు రంజిల్లో పలకరాదా అనే కీర్తన తీసుకున్నప్పుడండి మనసే మౌనం, మనసే స్నేహితుడయ్యాడు ఎవరికి, త్యాగరాజు గారికి. ఆయన ఏం చేశారంటే మనసు రాముడి కేసు నడుపుతోంది కాబట్టి రామకీర్తనే చేద్దాం అని చెప్పి ఆ కీర్తనలో ఉన్న ఎస్సి ఏదైతే ఉందో దాన్ని అంతా క్యాప్చర్ చేశారు అయ్యవారు. అందులో ఈ కీర్తనలో చాలా చాలా ఆర్ద్రమైన సాహిత్యం అండి. కరెక్ట్గా చెప్పాలంటే త్యాగరాజ తంబురాచకుల ఒక బ్రష్ ఉందండి, ఆయన ముందర పెయింటర్, తర్వాతే వాక్య గారు. నేను అనుకోండి నా అబ్జర్వేషన్లో చదవండి ఈ యాంగిల్లో చూడండి ఒకసారి త్యాగరాజ కీర్తనలోనే అన్నాను. అందులో ప్రత్యేకంగా ఏంటంటే ఈ కీర్తనలో చంద్రమో మనసా జాత అని చెప్పి మనకారకు చంద్రుడు, అందుకే ఆడవాళ్ళు ముత్యాలు వేసుకోమంటారు మేడం. ఎందుకంటే అక్కడ కూడా వేరే ఉద్దేశం కాదు, చెంచలా అని లక్ష్మీదేవికి పేరు. అదేంటంటే డీవియేషన్ అష్టావధానం శతావధానం చేసే ఒక
స్త్రీకి చాలా చక్కటి ఆటలు వచ్చే, చాలా పద్ధతిగా వెళ్ళి హాయిగా వెళ్ళి అన్ని పనులని కూడా సూపర్హిట్ చేయగలగ ఆ మనసుకి కారకులైన చంద్రుడిని గుర్తు చేస్తూ ముంచాలు పెట్టుకోమంటారు. అయితే రాజులు ఏం చేశారంటే అంతఃపుర సభలో రాదు అంటే టెరస్ మీద చంద్రశేఖరంతో పట్టుకునేవారు. కట్టుకుని ఆ కార్యమంతులు అక్కడ సేద తీరేవారు. వాళ్ళకి వచ్చే ఆ సంసారంలో ఉన్న ఒడిదుడుకులు ఇవన్నీ. అలాంటిది రామచంద్రమూర్తి కనుక సీతతో ఉంటే అలా ఉంటుందని చాకయ్య ఊహ. దానికి ఏంటంటే వెన్నులో కూర్చోవాలి పైగా, పైన చంద్రుడు చల్లదనం, కింద రామచంద్రుడు చల్లదనం. ఆయన ఎక్కడ ఉన్నాడు? హంసకుడికి మీద ఉన్నాడు. ఆయన పాదాల దగ్గర సీత కూర్చున్నది, ఆవిడ చల్లదనం. ఆవిడ చేతిలో ఉన్న జాజులు చల్లదనం, ఆవిడ చేస్తున్న పూజ చల్లదనం. కానీ లోపల మనిషి ఉంటుంది కదా, రాముడు కూడా ఉంది. ఎలాగా మనం ఇలా మంచం మీద పడుకున్నప్పుడు పక్కనే ఒక టేబుల్ మీద పెట్టుకుంటాం సెల్లో, దాన్ని పక్కన జరిపేసి ఆ ప్రేయర్స్ త్యాగరాజ స్వామికి ఇచ్చారు. ఇచ్చి గడ్డ పట్టు బతిమంతాడు, అంటే నాన్న ఇవన్నీ నాకు సరిపోవటం లేదు, ఒక్క చక్కటి కీర్తన పాడు, అది నాకు చల్లదనం. ఇది నేను రిపీట్ చేశాను. పెయింటర్గా త్యాగరాజ స్వామిని చూస్తే కొన్ని వందలు మీకు ఇంకా అంటే మీ దగ్గరకు వచ్చి సంగీతం గురించి మాట్లాడడం అంటే చాలా దారుణం. అయినా కూడా నా పెయింటర్గా నేను త్యాగయ్య కీర్తనని స్టడీ చేసినప్పుడు మాకు వర్ణాలు మీ వర్ణాలకి మా వర్ణాలకి చాలా దగ్గర సంబంధం అండి. రెండు జట్టపట్టాలు వేసుకుంది. ఎలాగంటే రాగాలు కనిపెట్టిన త్యాగరాజు మా కోసం కొన్ని రాగాలు ఇచ్చాడు. బలహంస అంటాడు, అందులో చైనీస్ రైట్ అది. మా భాషలో చైనా వాళ్ళ రైట్ తిరుగులేదు ప్రపంచంలో, చైనా వాళ్ళకి అలాగే తిరుగులేదు. అలాగే వాళ్ళ బలహంస అంటాడు. బలం అంటే అక్కడ ఏంటంటే గాఢత అని అర్థం. ఆ గాఢతతో ఉన్న వైట్ అలా ఉంటుంది. అలాగే త్యాగరాజ స్వామి కిరణావళి అని రాగం ఇచ్చారు, అంటే విద్య మొత్తం అన్ని రంగులు అలా ఉన్నాయి. ఇలాంటి మీరు కనుక ప్రతిదీ కనుక కొంచెం మీరు కూడా కొంచెం పెయింటర్ అయిపోయి అడిగేసి చూడండి. బొమ్మ వేయాలని లేదు, బట్ పక్క కళల్లోంచి కూడా స్ఫూర్తి తీసుకోవచ్చు అని నేను దీని నుంచి అలా తీసుకున్నాను. అలాగే త్యాగరాజ కీర్తనలో ఇలాగ మీకు 720 కీర్తన గురించి చెప్పగలను. వినే ఓపుకుంటారు, ఆ టైం ఉండాలి. అలాగే రకరకాలండి. ఆయన మన ఈవెన్ అన్నమయ్య కూడా అలా తీసుకోవచ్చు. పులుకొక నడవలో బొమ్మలారా అంటాడు చోట. అందులో ఏంటి, అయ్యవారు రాజస ప్రవృత్తితో ఉన్న అయ్యవారి దగ్గరికి అమ్మవారు వెళ్తున్నారు. దేవి భాగవతం ఉంటుంది, అమ్మవారి పక్కన సేవ చేసేవాడు కూడా అమ్మవారి అవసరంతో ఉంటేనే ఫలప్రదం అవుతుంది. సో అలాగే దేవి భాగవతంలో వర్ణం ప్రకారం అమ్మవారిని అయ్యవారి దగ్గరికి తీసుకెళ్తున్న వాడు ఆ చెలికత్తెలే. తీసుకెళ్తున్నప్పుడు ఒక అందమైన, ఆయన కూడా అద్భుతమైన వర్ణానండి. నేను తాళపత్రాల మీద వేశాను ఈ పెయింటింగ్స్, ప్రత్యేకంగా 108 పెయింటింగ్స్. అందులో అంటాడు, భరతుడు కానీ లేకపోతే వాత్సాయనుడు కానీ 16 కళాస్థానాలు చెప్పారు ఆడవాళ్ళకి. ఆ కళాస్థానాల్లో భరతుడు చెప్పిన దాని ప్రకారం పులుకక నడవలో బొమ్మలాల. మామూలుగా మన జనసామాన్యంలో లేదంటే అమ్మాయికి నేను పడిపోయాను అంటాడు ఎవడు. పడ్డాడంటే పులుకు పడ్డాడు, సరదాగా చెప్పుకోవడం. మనకే ఇంత లౌకికంలో మనకి ఎంత ఉంటే అమ్మవారి పులుకు ఎలా ఉంటుందండి. సో దాన్ని మించిన ఆనందం ఏంటంటే ఆవిడ పక్కన ఉన్న చెలికత్తెలు కూడా అది అందిపుచ్చుకుని పల్లకీలో అమ్మవారిని తీసుకెళ్తున్నారు అయ్యవారి దగ్గరికి. తీసుకెళ్తున్నప్పుడు అమ్మవారు అయ్యవారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ ఆనందం ఎలా ఉంటుంది, వాళ్ళ కలయిక ఎలా ఉంటుంది, ఇలాంటి దాని గురించి మాట్లాడుకుంటూ వీళ్ళు సిగ్గుపడుతున్నారు. అందులో పులుకు వచ్చింది వాడు. ఆ చిన్న పులుకే ఆ చిన్న పట్టుకెళ్తున్న పల్లకి ఊగుతుంది. ఆటోమేటిక్గా తలలో ఉన్న జాజులు రాలిపోతున్నాయి. తలలో ఉన్న జాజులు రాలిపోతుంటే ఆ దండ లేకపోతే అయ్యవారికి రసహీనంగా ఉంటుందని చెప్పి నేనేం చేశానంటే పెయింటింగ్లో త్యాగరాజు ఈ ప్రొసెషన్ ముందు నడుస్తూ ఉంటాడు. చేతిలో ఉన్న దండికి ఏదైతే దండలో ఉందో పడేసి ఒక బెత్తం పట్టుకుని మీరు పులుపుకుండా నడవండి, అప్పుడు రససిద్ధి ఉంటుంది అయ్యవారికి అని చెప్పి హెచ్చరిస్తూ తీసుకెళ్తాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారు నా ఇంటి ఆడపడుచు అన్నట్టు అన్నమయ్య. సో అమ్మగారు తీసుకెళ్తున్నారు. ఇంత ఉదాత్తమైన సాహిత్యం ఆశ్రిత సీతాచలం మనకు ఉంది, అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా. మొన్న రీసెంట్గా విశ్వనాథ సత్యనారాయణ గారి మా బాబు గారు, నా గురుగారు బాబు గారు, నాకు స్కెచింగ్ నేర్పింది గురుగారు బాబు గారు. ఆయన తర్వాత మొన్న నేను కాశ్మీర్ గారికి బొమ్మలు వేస్తాను. అప్పుడు మళ్ళీ జ్ఞాపకం వచ్చాయన్నమాట. అంత ఉదాత్తమైన చరిత్ర ఉంది. అంచేత ఏంటంటే సాహిత్యాన్ని ఒకసారి మీరే పెయింటర్స్ అయిపోయి ఆడియన్స్కి ఎలా బొమ్మ కట్టి చూపెట్టగలం ఆలోచిస్తూ, ముఖ్యంగా విద్యార్థులు
సూపర్ హిట్ అవ్వండి. ఇంతకన్నా మాట్లాడుతున్న తర్వాత నా బొమ్మలో ఉంటాను. థ్యాంక్ యూ.